ఈనాటి ఈ సమావేశం చాలా చక్కటి క్యాప్షన్ కూడా పెట్టారు. సమాలోచన సమావేశం. మనం తెలంగాణను సాధించుకొని 12 సంవత్సరాల కాలం పూర్తయిపోయింది. ఒక ప్రభుత్వం పోయింది, రెండవ ప్రభుత్వం వచ్చింది. అంటే తెలంగాణని ఏ లక్ష్యం కోసం, ఏ ఆశయం కోసం మనం సాధించుకున్నామో ఆ లక్ష్యము, ఆ ఆశయము ఇంకా సాధించుకునే దశలోనే మనం ఉన్నాం తప్ప, మనం ఇంకా పోరాడాల్సినటువంటి స్థితిలోనే ఉన్నాం తప్ప, ఈ ప్రభుత్వాలు వాళ్ళు చేసినటువంటి వాగ్దానాల్ని అమలు చేసే వైపుగా వాళ్ళ అడుగులు పడట్లేదు అనేటువంటి వాస్తవాన్ని మనం దృష్టిలో ఉంచుకొని తప్పనిసరిగా నేను ఎక్కువసేపు మాట్లాడను. కేవలం మన డిమాండ్లు, మన కరపత్రంలో 12 డిమాండ్లు ఉన్నాయి. ఈ 12 డిమాండ్లు కూడా 100కు 100% న్యాయసమ్మతమైనవి. ఇవి ఎవరం కూడా మనము గొంతెమ్మ కోరికలు కోరట్లేదు. కేసీఆర్ ఫామ్ హౌస్లోనో, రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్లోనో మనం భాగస్వామ్యం అడగట్లేదు. మీరు ఎన్నికల ముందు ప్రత్యేకించి, సరే గత ప్రభుత్వం పని అయిపోయింది, 2 సార్లు వాళ్ళు మోసం చేశారు. తెలంగాణ ఉద్యమకారులని వాళ్ళ ఉద్యమ త్యాగాల మీద ఆధారపడి వాళ్ళు ఎట్లా భోగాలు అనుభవిస్తున్నారో మనందరికీ తెలుసు. కానీ వాళ్ళు చేయట్లేదు కాబట్టి మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే మేము తప్పనిసరిగా తెలంగాణ ఉద్యమకారులని పట్టించుకుంటామని చెప్పి మేనిఫెస్టోలో పెట్టినటువంటి పార్టీ అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాల కాలమైంది. నిజానికి ఏ ప్రభుత్వానికైనా 5 సంవత్సరాల పీరియడే ఉంటుంది. ఈ 5 సంవత్సరాల పీరియడ్లో ఆఖరి సంవత్సరం ఎన్నికల సంవత్సరం. ఇక పోతే మనకు మిగిలిందంతా ఇక 2 సంవత్సరాలే. ఈ 2 సంవత్సరాల్లో కూడా ఏమైనా వీళ్ళు చేస్తారా అంటే దున్నపోతు మీద వర్షం పడ్డ చందంగానే ఉంది తప్ప వీళ్ళు ఏమీ చేసేటువంటి పరిస్థితి లేదు. ఇక్కడ మనకు ఒక విషయం స్పష్టం. అమ్మ అడగంది అమ్మైనా పెట్టదని అంటారు, కానీ నిజానికి మనం ఉద్యమకారులు ఏ రూపాల్లో ఉండొచ్చు, ఏ వేదికల పేర్లతో ఉండొచ్చు, ప్రారంభం నుంచి గత కేసీఆర్ కాలం కావచ్చు, ఇప్పుడు రేవంత్ రెడ్డి కాలం కావచ్చు, ప్రారంభం నుంచి కూడా రకరకాల రూపాల్లో ఉద్యమకారులని మీరు గుర్తించండి. ఉద్యమకారులకి ఒక సంక్షేమ బోర్డుని ఏర్పాటు చేయండి. ఇవి వరుసగా మాట్లాడుతున్నటువంటి విషయాలే. అమరవీరులకు సంబంధించినటువంటి కుటుంబాల్ని పట్టించుకోవడం అనేటువంటిది గత ప్రభుత్వం సగం మందికే ఇచ్చింది, ఇంకా సగం మందికి ఇవ్వలేదు. ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం చెప్తున్నటువంటి విషయాల్లో అన్నీ మనము ఇందులో ఈ కరపత్రంలో ఉండేటువంటి 12 డిమాండ్స్ ఏదైతే ఉన్నాయో, మనమందరం ఇక్కడ కూర్చున్న సంస్థలు, పార్టీలు, ప్రజా సంఘాలు ఏవైతే ఉన్నాయో మనం అందరం మాట్లాడేది మీరు ఎన్నికల మేనిఫెస్టోలో ఏదైతే చేశారో వాటిని అమలు చేయమని మనం అడుగుతున్నాం. మనము గొంతమ్మ కోరికలు కోరట్లేదు. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా భారం పడేటువంటి కోరికలు ఎంత మాత్రమో మనం కోరట్లేదు. ఈ ఉద్యమంలో దెబ్బలు తిని జైలుకు పోయి ఇందాక చెప్పినట్టుగా వాళ్ళ విలువైనటువంటి భవిష్యత్తుని, వాళ్ళ యవ్వనాన్ని, వాళ్ళ కౌమారాన్ని, మొత్తం వాళ్ళ జీవితాన్ని, వాళ్ళ అనుభవాల్ని ఈ ఉద్యమం కోసం ఖర్చు పెట్టినటువంటి పరిస్థితుల్లో ఆ ఉద్యమకారుల్ని ఆదుకోవాల్సినటువంటి బాధ్యత, ఇది కేవలం నైతిక బాధ్యత మాత్రమే కాదు. ఆ కుటుంబాలు చితికిపోయినటువంటి స్థితిలో ఆ ఉద్యమ కాలంలో నుంచి, అది 69 ఉద్యమకారులు కావచ్చు, లేదా మలిదేశ ఉద్యమంలో ఉన్నటువంటి ఉద్యమకారులు కావచ్చు, వాళ్ళందరూ కూడా వాళ్ళ కుటుంబాలని ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ఏదైతే ఉన్నదో అది తప్పనిసరిగా మనం పోరాడితేనే సాధించుకుంటాము. మహాజర్లు ఇస్తేనో, మెమోరాండాలు ఇస్తేనో, ఇంకొకరికో, మనకు తెలిసిన మంత్రి ఉండడనో, మనకు తెలిసిన ఇంకొకరు ఎమ్మెల్యే ఉండడనో, ఎంపీ ఉండడంటే ఇవి అయ్యే పనులు కాదు. అందుకని తప్పనిసరిగా పోరాటం చేస్తే తప్ప మన గోడు ఈ పాలకులకు వినపడదు. ఎందుకంటే వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ కళ్ళకు పొరలు కనుపుతాయి, మనం ఎవరం కనపడం. మనం మాట్లాడేటువంటి మాటలు కానీ, మనం చేసేటువంటి నినాదాలు కానీ వాళ్ళ చెవులకు సోకవు. మనకు ఎప్పుడు సోకుతాయంటే మనం అందరం కూడా కలెక్టివ్గా ఒక దగ్గరికి వచ్చినప్పుడు. దానికి కూడా మళ్ళీ
తెలంగాణ ఉద్యమమే రోల్ మోడల్. నిజానికి తెలంగాణ సుల్తాన్ యాదగిరి గారు చెప్పినట్టు ఏ ఒక్క సంస్థనో ఏ ఒక్క పార్టీయో ఏ ఒక్క మహానాయకుడు చేస్తేనో తెలంగాణ రాలే. తెలంగాణ రాష్ట్ర సాధన మా జన్మ హక్కు అనేటువంటి పద్ధతుల్లో 1969లో ప్రారంభమైనటువంటి ఆ ఉద్యమం ఏదైతే ఉన్నదో, మొన్నటి వరకు సాగినటువంటి ఈ ఉద్యమం ఫలితంగా లక్షలాది మంది, అది కార్మికులు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, యువకులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, మహిళలు కావచ్చు, లేకపోతే రైతులు కావచ్చు, సమాజంలో ఉండేటువంటి కవులు, కళాకారులు, ఆలోచనాపరులు, మేధావులు, విలేకరులు, ఒక్కరని కాదు, సబ్బండ వర్గాల ప్రజలు చేసినటువంటి ఉద్యమ ఫలితంగానే ఈ తెలంగాణను సాధించుకున్నటువంటి దాఖలా మన ముందున్నది. అదే పద్ధతుల్లో జేఏసీలుగా మనం ఎట్లయితే గ్రామ గ్రామానికి ఆ రోజు రైలు పట్టాలు కావచ్చు, మిలియన్ మార్చ్ కావచ్చు, సంసద్ యాత్ర కావచ్చు, గల్లీ నుంచి ఢిల్లీ వరకు మనం అందరం కూడా మన అభిప్రాయాలు ఏమైనప్పటికీ కూడా కలిసికట్టుగా ఉద్యమాన్ని ఢిల్లీ పాలకుల్ని మెడలు వంచే వైపుగా ఎట్లయితే మనం సాధించగలిగామో అదే పద్ధతుల్లో మనం ముందుకెళ్దాం. నిన్నగాక మొన్న జస్టిస్ చంద్రకుమార్ గారు కూడా ఆ సమావేశానికి వెళ్ళారు.